వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి గార్డెన్ అండ్ కిచెన్. చూడండి, ఇది గంటలు అంటారు చూసారా, గంటలండి. ఒక చిన్న గ్లాస్తో నేను నానబెట్టుకున్నాను, పావు గ్లాస్తో. ఇది రాగిలు ఇవి కలిపి చాలా బలమండి. మనం ఈ ఇడ్లీతో మినపప్పు కలుపుకొని ఇడ్లీ పెట్టుకుంటే మనం నిజంగా ఎంతో ఆరోగ్యంగా ఉక్కు ముక్కలా ఉంటామండి, చాలా ఆరోగ్యంగా ఉంటాం. అదేండి, ఇది మనం ఏంటంటే ఇది ఉదయం నానబెట్టుకోవాలండి. ఎందుకంటే వేరం నలగవు కనుక ఈ రెండు మనం మార్నింగ్ నానబెట్టుకోవాలి. ఇది మనం 3 ఆ టైంకి నానబెట్టుకోవచ్చు. అదేండి, ఇవ్వండి. రాగులు వేసాను. ఇగోండి, నేను ఈ పావు గ్లాస్తో వేసుకున్నాను. ఈ పావు గ్లాసు చిన్నదే, ఇది అలా కనిపిస్తుంది. ఈ పావు గ్లాస్తో నేను వేసాను. సోళ్ళు గంటలు ఇవ్వండి. మినపప్పు వేసేస్తున్నాను. నలిగిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇది నేను ఆల్రెడీ కలిపి ఉంచుకున్నాను. ఈ నూక అంటే ఏమన్నా ఇడ్లీ పెట్టాను నిన్న, ఆ ఇడ్లీ పెట్టిన నూక ఉన్నది తడిపి, అందుకని ఇంకా నేను ఇది ఒక 2 గ్లాసులు ఉంటుందండి. ఇవ్వండి, ఇది 1 గ్లాసు. ఎక్కువ వేయట్లేదు నేను ఇడ్లీ నూక. ఇవ్వండి, పావు గ్లాసు. రెండు ఉన్నాయండి. ఇదో 2 సరిపోద్ది నాకు. ఇది కూడా 2 గ్లాసులు ఉండదు. ఇవ్వండి, గ్లాస్తో అంతే. నూక మరీ ఎక్కువ వేసుకోకూడదు, మెత్తగా. ఇప్పుడు ఇలా వేసాను కదా, బాగుంటుందండి. గట్టితనం అయితే రాదు, మెత్తగా ఉంటుంది. చాలా బాగుంటాయి ఇడ్లీలు. ఇవ్వండి, రుబ్బు ఆడుకున్నది. చూసారా, కనిపిస్తుందా రుబ్బు? ఇదిగోండి, ఇది వచ్చింది. కలిపేసుకుందాం. ఇగోండి, మొత్తం రుబ్బిలాగా కలిపేసుకుంటున్నాను. కానీ ఇది చాలా మంచిదండి. అప్పుడు పూర్వకాలం మన మామలు గట్ట ఇలాగే ఇవన్నీ చేసి పెట్టేవారు. జొన్నలతోని, తర్వాత రాగులతోని, ఇలాగే గంటలతోని చేసేవారండి. గంట అన్నం చాలా బాగుంటుందండి, వండుకుంటే చాలా బలం కూడా. గంట అన్నం వండుకోవచ్చు, తర్వాత రొట్టె వేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు. చాలా మంచిది, బలమండి. నిజంగా ఇవన్నీ కూడా బలమైన ఫుడ్. ఇది మనం అయితే ఇప్పుడు అంతా ఎక్కువగా హీట్కే అలవాటు పడిపోయాం, బాగాను ఎక్కువగాను.
ఈ పకోడీలని, బజ్జీలని, బర్గర్లని ఇలాగా అన్నీ అప్పుడు ఏమున్నాయండి, అలాంటివి వేటిలో మంచిగా తినేవారు, మంచిగా ఆరోగ్యంగా ఉండేవారు. బలమైన ఫుడ్ తిన్నవారు కనుక ఈ రోజుకి బతుకున్నారు, బాగా ఆరోగ్యంగా ఉన్నారు. అలా మనం చేయలేము, అలా మనం ఉండలేము కూడాను. ఇప్పుడు మా మామగారు ఉన్నారంటే నిజంగా ఆ రోజు తిన్న తిండికి ఇంకా ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఆయన తట్టుకుంటున్నారు. అంత బాడీ అంత గట్టితనం ఉంటుంది. అదే అండి, ఇలాగ మనం కూడా చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఇడ్లీ పెట్టుకుని తింటే హెల్తీగా ఉంటాం. ఇప్పుడు మనమైతే ఇప్పుడు ఇలాంటివే తినాలండి. ఇంకా మనం తినవలసిన ఫుడ్ అయితే ఇదే. ఇంకా మనది ఫుడ్ అయితే మార్చకూడదండి. అప్పుడు తిండి తింటే ఇంక మనం హాస్పిటల్కి వెళ్ళే పనే ఉండదు. ఇప్పుడు హాస్పిటల్ ఎక్కువైపోతున్నాయి. అలాంటి తిండి తినబట్టే హాస్పిటల్ అదే అండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు గంటలైనా ఇలాగ రాగులైనా ఉదయం మట్టికి నానబెట్టుకోండి. మినపప్పు అంటే మనం 2 గంటల సేపు ముందు నానబెట్టుకున్న చాలు. మినపప్పు వేరే నానిపోతుంది, కానీ గంటలు రాగులు త్వరగా నానవండి. అదండి, ఇప్పుడు అదే చేయండి. కానీ చాలా మంచిదండి, ఆరోగ్యంగా ఉంటాము. ఇడ్లీ పెట్టుకుని ఇందులో ఏ చట్నీ, శనగపప్పు కానీ, అల్లం చట్నీ కానీ, శనగపిండి చట్నీ చేసుకుని హ్యాపీగా ఉంటుంది. బొంబాయి చట్నీ కానీ హ్యాపీగా ఎక్కిపోతుందండి. మంచి ఆరోగ్యమైన ఫుడ్ ఇది. ఇలాగే చేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ ఇడ్లీ పెట్టుకుందాము. ఇది ఉప్పు వాటర్. ఇడ్లీ పాత్రి ఆయిల్ రాసుకొని పెట్టుకుంటే అంటదు, మంచిది. ఇలా పెట్టుకోండి, మంచిది. చట్నీ, బొంబాయి చట్నీ.
అల్లం వేసుకుని ఆనియన్స్, బొంబాయి చట్నీ అయిపోయింది. వీటికి కూడా అలా తయారు చేసుకుంటానండి.
గంటలో ఇవి వేసాను. మీకు నచ్చితే ఇలాగా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. సేమ్ మీరు ఇలా తయారు చేసుకుని తినండి. బలమైన ఫుడ్డే. అల్లం చట్నీ, బొంబాయి చట్నీ ఇవ్వండి. ఇడ్లీ ఎంత మెత్తగా వస్తుందో, చాలా మెత్తగా ఇడ్లీ ఉందండి, చాలా బాగుంది. ఇది ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను నిలిపాను. ఓకే, బాయ్ అండి, ఉంటాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి, ఉంటాను. లైక్ చేయడం మర్చిపోకండి. శ్రీవారు డ్యూటీకి వెళ్ళటం వలన లేట్ అయిపోయిందండి, అందుకోసం హడావిడి వీడియో ఇది. ఉదయం పూట ఉదయం టిఫిన్ పెడతాం కదా, మరి దానివల్లనండి కంగారుగా చేరువైంది. టేస్ట్ బాగుందా? సూపర్. రాగి రాగి ఇడ్లీ బాగుంది. సాంబార్ రాగిని గంటలు, రాగి గంటలు ఆరోగ్యానికి మంచి బలమైన ఫుడ్. చాలా మెత్తగా దూదుల్లా ఉన్నాయటండి. బొంబాయి చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా మీరు తయారు చేసుకోండి. బాయ్ అండి, ఉంటాను. షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి.